పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో రెచ్చగొట్టుడు శక్తులు ప్రారంభమైంది. మాకు భారతదేశం నుంచి నీళ్ళు ఇవ్వాల్సిందే, నీళ్ళు ఇవ్వకపోతే యుద్ధం చేయాల్సిందే, అది ఏది సౌత్ ఏషియా మొత్తం యుద్ధానికి పిలుపునిస్తాము, వెపన్స్ అక్కర్లేదు, কর্রালতোনে দাড়ি చేస్తాం। ఇది ভারতীয় বাহিনীকে এখানে অনুপ্রবেশ করতে দেব না। ভারত থেকে বাংলাদেশে পুশিং করার চেষ্টা চালাচ্ছে। আমরা সরকারকে বলবো সকল পুশিং বন্ধ করার জন্য, সীমান্তবাসীকে সজাগ থাকার জন্য, রাতে পাহারা দেওয়ার জন্য বাস নিয়ে, যাতে ভারত থেকে কেউ বাংলাদেশে তারা পুশিং করাইতে না পারে সেই ব্যবস্থা। এলিট ফোর্স যদি বানাইতে পারেন, সীমান্ত এলিট ফোর্স বানান। নদীতে আমাদের পানি চাই, যে কোনো মূল্যে আমরা আমাদের পানি চাই। পানি নিয়ে দরকারে দক্ষিণ এশিয়াতে যুদ্ধ হবে, তো আমাদের পানি লাগবে। পানি ছাড়া তো আমরা বাঁচতে পারবো না ভাই। এবং আমাদের সীমান্ত పాకిస్తాన్ వాళ్ళందరూ తలా ఒక కర్ర తీసుకుని వస్తే, ఇండియాలో వాళ్ళందరూ ఏమైనా గాజులు వేసి కూర్చుంటారు, గాజులు వేసుకున్న ఆడవాళ్ళు కూడా కత్తి తీసుకుని వస్తారు, కత్తిపీట తీసుకుని వస్తారు. ఏందో చాలా చీఫ్గా అనుకుంటున్నారు. అరే పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టాం కదరా బాబు పాకిస్తాన్. బంగ్లాదేశుడికి బతికిచ్చిందే భారతదేశం. అట్లాంటిది ఇవాళ ఎవడో సన్నాసులు చెప్పిన మాటల్ని నీ భారతదేశాన్ని ఏదో పీకుతాం అనుకుంటే, ఇవాళ ఉన్నటువంటి యువతరంతో పాటుగా వృద్ధులు కూడా తలా ఒక కర్ర తీసుకుని వస్తారు. నీకు పెద్ద పెద్ద కర్రలు తీసుకుని రావాలి, వృద్ధుడి చేతిలో కర్రజాలం మిమ్మల్ని చంపడానికి. అనవసరపు రెచ్చగొట్టుడు చర్యలు.